ఇప్పటి వరకు మనం చాలా పిల్లలతో అలాగే పేరెంట్స్తో కూడా మాట్లాడాము. అసలు ఎలా ఉంది ఎన్ఐఎఫ్టి సంస్థ, వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంది, మీకు గైడెన్స్ ఎలా ఇచ్చారు అనేది ప్రతి పాయింట్ తెలుసుకుంటే వాళ్ళు 100కి 100% ఫుల్ఫిల్డ్గా ఉన్నారు. అండ్ మాకు ఏమైతే డౌట్స్ ఉన్నాయో అవి క్లియర్ చేస్తున్నారు. అండ్ అలాగే మాకు ఎలా ముందుకు వెళ్ళాలనే గైడెన్స్ కూడా ఇస్తున్నారు. రామ్ గారు అయితే స్పెషల్ కేర్ అయితే తీసుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అని చెప్తున్నారు. సో మనతో పాటు రామ్ గారు ఉన్నారు, ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలు ఈరోజు ఎలా ఇంటరాక్ట్ అయ్యారు అని. సార్ చెప్పండి. మేము చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్తో మాట్లాడాము. సో మెయిన్లీగా ఫ్యాకల్టీ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, మాకు చెప్తారా లేదా అనే డౌట్స్ ఉంటాయి. కానీ రామ్ గారు మాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారని కూడా కొత్తగా అడ్మిషన్ వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు. సో దాని మెయిన్ మోటో ఏంటి? సో ముఖ్యంగా ఈరోజు మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ ఏదైతే ఉందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆధ్వర్యంలో మనం కండక్ట్ చేస్తున్న ఈ ఎగ్జామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక చాలా ఎక్స్పెన్సివ్ కోర్స్ అని ఒక పర్సెప్షన్లో ఉన్న వాళ్ళకి గ్రామీణ యువతకు కూడా ఫ్యాషన్ విద్యను అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేరడం ఒక పార్ట్ అయితే, స్కాలర్షిప్ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులకు వాళ్ళ పేరెంట్స్కి చాలా అనుమానాలు ఉన్నాయి. ఏమని, మనం ఈ కోర్స్ ఎలా చేయాలి, ఎందుకంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ అండ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో వాళ్ళు తెలుసుకున్న విషయం చాలా తక్కువ. సో వాళ్ళకు ఈ కోర్స్ ఎలా చేయాలి, కోర్స్ చేసిన తర్వాత ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఈ కోర్స్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉంటాయి, ప్రైవేట్ రంగం కావచ్చు ప్రభుత్వ రంగం కావచ్చు, సో దానికి కావాల్సిన అర్హతలు ఏంటి అనే ఒక సందేహాలతోటి చాలామంది విద్యార్థులు పేరెంట్స్ ఈరోజు మన దగ్గరికి వచ్చినట్లు నాకు తెలిసింది. దాంట్లో భాగమే ఈరోజు స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించే క్రమంలో మనము పరీక్ష అనంతరం విద్యార్థులతో మాట్లాడినప్పుడు మనకు అర్థమైన విషయాలని పేరెంట్స్ తోటి మనం చర్చించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా యువత పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫ్యాషన్ విద్య ఎవరైతే అభ్యసించాలనుకుంటున్నారో వారు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ విద్య అనంతరం ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నూతన విద్యా విధానంలో భాగంగా ఎంతో విద్యా విధానంలో వస్తున్న మార్పుల్లో భాగంగా ప్రభుత్వ ఉపాధి అవకాశాలతో పాటు ప్రైవేట్ మరియు ఉపాధిలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయని నేను తెలియజేస్తా ఉన్నాను. అండ్ అలాగే పిల్లలతో మాట్లాడిన దాన్ని చూస్తే హైదరాబాద్ ప్రిమిసెసే కాదు, కర్ణాటక, అనంతపూర్, నిర్మల్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి వచ్చారు. సో మీరు ఏంటి ఎన్ఐఎఫ్టీకి రీచ్ అవ్వాలి అంటే, మేము పలానా గూగుల్లో చూసాము, పలానా సజెస్ట్ చేశారన్నారు. అంత నమ్మకం క్రియేట్ చేయడానికి మీరు అంటే ఎలా? అంటే ఇది ఓవర్ నైట్ స్ట్రగుల్ కాదండి, ఇది ఒక 10 years ఆఫ్ జర్నీలో ఫ్యాషన్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ స్టూడెంట్స్కి అందించాలని ఒక ఉద్దేశంతో ఈ గ్రాండ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ అనేది గత 10 సంవత్సరాల నుంచి మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మనము గ్రామీణ యువతని ప్రోత్సహించాలి, వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మనం బిల్డ్ చేయాలి, వాళ్ళలో ఉన్న నైపుణ్యతని మనం పెంపొందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళకు చాలా అనుమానాలు ఉన్నాయి. వాళ్ళకున్న ఆసక్తిని పేరెంట్స్ సపోర్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళకున్న అనుమానాలు, అంటే ఫ్యాషన్ ఎడ్యుకేషన్ అంటే ఇది మోడలింగ్ సంబంధించిన అనే అపోహని ఈరోజు మనము ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్లో వాళ్ళని కాన్ఫిడెంట్గా చేయడం జరిగింది. అండ్ అలాగే చాలామందిని రీచ్ అయ్యామని చెప్పాం కదా, వాళ్ళు ఏంటంటే అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నారు, లోవర్ మిడిల్ క్లాస్ ఉన్నారు. సో ఒకరితో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్తున్నారు, మేము పలానా కష్టంలో ఉన్నాము, అయినా సరే మేము ఇది ఎంచుకున్నాము, సార్ని అప్రోచ్ అయితే మీకు ఏ విధంగా కావాలో మేమంతా చేస్తాము, ఫస్ట్ అయితే స్కాలర్షిప్ ఎగ్జామ్ రాయండి అని చెప్పారు. మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇంకా ఎవరైనా మీకు అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళకి ఏం మెసేజ్? ఎందుకంటే నూతన విద్యా విధానంలో భాగంగా ఏదైతే నేను అంశాలు చెప్పానో, 2024 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయాన్ని అందించట్లేదు. ఎందుకంటే ఫ్యాషన్ ఎడ్యుకేషన్ ఈజ్ అ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్స్ కాబట్టి దీనికి ఎలాంటి ప్రభుత్వ నుంచి సపోర్ట్ ఉండదు. కాబట్టి యాజమాన్యం తీసుకున్న నిర్ణయంలో భాగంగా గ్రామీణ యువత, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని కల్పించాలనే భాగంగా ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. మీరు అన్నట్టు తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటక, మధ్యప్రదేశ్
మహారాష్ట్ర నుంచి కూడా ఈరోజు వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు రావడం జరిగింది. వాళ్ళని కలిసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఫ్యాషన్ విద్య ఇంపార్టెన్స్ ఇంత గ్రామీణ వ్యవస్థ వరకు వెళ్ళిందన్నది ఒక సంతోషకరమైన వార్త. తో ఇంటరాక్ట్ అయింది కావచ్చు, సార్ నుంచి తెలుసుకుంది కావచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్ అనే కోర్స్ని మోడలింగ్లో మిక్స్ చేసేసి ఒక తప్పుడు అభిప్రాయంతో అందరూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి పేరెంట్ కూడా దానివల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అండ్ అలాగే తీసుకుంటే పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నిలబడతారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం. సార్ కూడా మనకి చెప్పారు, ఇది గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా సరే ఎన్ఐఎఫ్టి ద్వారా మేము ఎంతైతే చేయగలమో అంత ఎఫర్ట్ పెట్టి చేస్తాము. స్కాలర్షిప్స్ ద్వారా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తాము. అండ్ అలాగే మెయిన్గా రూరల్ ఏరియాస్లో పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే మెయిన్ మోటోతో ముందుకెళ్తున్నారు. సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎన్ఐఎఫ్టీని హ్యాపీగా అప్రోచ్ అవ్వచ్చు. మీ కలల్ని సాకారం చేసుకోవచ్చు. అలాగే మీకు ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో ఎలాంటి అపోహలు ఉన్నా సరే అవి తీసేసి ఎన్ఐఎఫ్టీని అప్రోచ్ అవ్వచ్చు.